హాయ్ అండి, ఇవాళ అయితే మనము కందగడ్డతో ఒక మంచి రెసిపీని అయితే తయారు చేస్తున్నాం. చాలా మందికి కందగడ్డ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ముళ్ళు లేని చేపల ఫ్రై అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు, కందగడ్డ ఫ్రై. ఈ కందగడ్డ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం చేతులు కాస్త తడి చేసుకుని సాల్ట్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కందగడ్డను కట్ చేసేటప్పుడు చేతులు దురద పెట్టదు. ఇలా అంతా అప్లై చేసుకుని కందగడ్డను చిన్న ముక్కలా కట్ చేసుకుని వాటర్ లో వేసుకుని సాల్ట్ వేసుకొని ఒకసారి కడిగేసిన తర్వాత మరి కొద్దిగా వాటర్ వేసుకొని కందగడ్డను ఉడికించుకోవాలి. ఇలా ఈ కందగడ్డ అంతా ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టుకుని మనకు కావాల్సిన సైజులో అయితే ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ లోకి సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 స్పూన్ల దాకా బియ్యం పిండి లేకపోతే మైదా పిండి వేసుకోవచ్చు. అలానే కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను కందగడ్డ ముక్కలకు అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం తయారు చేసి పెట్టుకుని ముక్కలను ఒక్కొక్కటిగా పెనం మీద పెట్టుకుని 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. చూసారు కదండి, ముళ్ళు లేని చేపల ఫ్రై లాగా కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.